వీడికిప్పుడు జరిగినంత వరకు చెప్పేస్తే నన్ను మగాడనుకుని ఆ దొంగక్షరం నన్ను ఇష్టపడుతుంది, అది దొంగది అని చెప్తే వదిలే, నమ్మకపోతే మొదటికి మోసం వస్తుంది. ఏంటి బాసు ఆలోచిస్తున్నావు? ఏ లేదు. చూడు బాసు, జీవితం సినిమా లాంటిది. అది 3 గంటలే, జీవితం 3 దశలే. నా స్పీచ్ ని కాపీ కొట్టి మళ్ళీ బాబా సినిమా నాకే చెప్తున్నావా? అందులో ఇంపార్టెంట్ ఎంటర్టైన్మెంట్ యవ్వనమే బాసు. దాన్ని ఎంజాయ్ చేయాలి. ఎలాగైనా నేను చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసేసుకుంటే ఆ డబ్బుతో సినిమా తీయొచ్చు, ఐశ్వర్యరాయ్ని దగ్గర నుంచి చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను చూడు బాసు. అందంగా ఉన్న ఏ అమ్మాయిని చూసినా గుండె గంట ఫైర్ ఇంజన్ల గణగణమని కొట్టేస్తుంది. పెళ్ళైందని అమ్మాయిలకి జనగణమని పాడేస్తావా చెప్పు? నో, దాందారి దాందే, మాందారి మాందే. నన్ను చూడు, నాకు 3 భార్యలు ఉన్నా సరే ఇప్పటికీ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. నిజం బాసు. ఇక్కడ హైదరాబాద్ ఆఫీస్లో 2 ఉన్నారు. మల్లీశ్వరి అని కత్తిలా ఉంటుంది, ఇంకొకరు శాలిని. సూపరం. పబ్బుకెళ్ళాలంటే శాలినితోనే వెళ్ళాలి బాసు. ఇది లోకల్ టాలెంట్ అయితే బెంగళూరు వెళ్తే జ్యోతి అయ్యంగార్ అని. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎందుకులే, ఇద్దరం కలిసి లాస్ వేగస్ వెళ్ళి వారం పాటు పెచ్చగా ఎంజాయ్ చేస్తొచ్చాం బాసు. కానీ నేను అలా కనిపిస్తానా? లేదే, అపర బుద్ధిమంతుల్లా కనిపిస్తా. టాలెంట్ బాసు, టాలెంట్. అమ్మయ్యా, అన్నీ నమ్మేశాడు. ఇలాగే అబద్ధాలు చెప్పి వీళ్ళు ధైర్యాన్ని నింపి పెళ్లికి రెడీ చేయాలి. ఈయనలో ఇంత నీచుడున్నాడా? ఇలాంటి వాడా నా భర్త? అయిపోయా. ఏంటి బాసు ఆలోచిస్తున్నావు? ఇవాళ సాయంత్రం పబ్కి వెళ్దామేంటి? మంచి కిక్ ఉంటదే. దాని సంగతి తర్వాత, ముందు ఇంటికి వెళ్దాం పద. ఏమైంది? తల నొప్పిగా ఉంది, వెళ్దాం పద. కారు వెనక్కి తిప్పు. సరే. వీళ్ళు ఈ యాంగిల్ కూడా ఉందా? ఇంత చెడ్డోడు అనుకోలేదు. చిచి, తలుచుకుంటేనే కంపరంగా ఉంది. మల్లీశ్వరి కత్తంట, శ్యామిలి సూపర్ అంట, పబ్బులంట. చిచి, కారులోనే గొంతు పీసుకి చంపాలన్నంత కసిగా ఉంది. వీణిప్పుడు ఏం చేసినా ఏవన్నా నాటకం మొత్తం బయటపడిపోతుంది. అయ్యో, ఎలాగా? అర్జెంటుగా వీణి లాగిపెట్టి కొట్టాలే, అప్పుడు గాని నాకు మనశ్శాంతి ఉండదు. నువ్వు చూడ్డానికి ఇంత అమాయకంగా ఉంటావు కానీ నీలో ఎదవన్నాడని నాకిప్పుడే తెలిసింది. నిన్ను చించితే నా కసి తీరదు, కాల్చి పారేస్తాను. ఎస్, అదే కరెక్ట్. నువ్వు చూడ్డానికి ఇంత అమాయకంగా ఉంటావు కానీ నీలో ఎదవన్నాడని నాకిప్పుడే తెలిసింది. నిన్ను చించితే నా కసి తీరదు, కాల్చి పారేస్తాను. ఎస్, అదే కరెక్ట్. మొన్న కరెంటు పోయినప్పుడు క్యాండిల్ వెలిగించడానికి అగ్గిపెట్టి ఇక్కడే ఎక్కడో పెట్టానే. ఎస్, ఉంది. నేనిప్పుడు బూడిద చేస్తాను.
నా మీద ప్రేమతో, కార్తికేయ మీద ద్వేషంతో కార్తికేయని ఏం చేయలేక ఫోటోని కలుస్తున్నాడన్నమాట. నేనంటే ఇతనికి ఎంత ప్రేమ. ఎస్, ఇలాంటి అవకాశం ఎప్పుడో గానీ రాదు. వీణ్ణి వదలకూడదు. నాకు పెళ్లి కాలేదు, వాడు నాకు మొగుడే కాదు అని వీలైనంత తొందరగా చెప్పేయాలి. ఎస్, చెప్పేయాలి. నాకు కోపం ఇంకా చల్లర్లేదు. వాణ్ణి కొడితేనే గాని నాకు హ్యాపీగా ఉండదు. ఎలా ఎలా ఎలాగైనా అంతే స్వామికి పెళ్లి చేయాలి. మనం తెచ్చిన సంబంధం ఎలాగూ వర్కౌట్ అవ్వలేదు. పోనీ ఒకసారి జగదీశ్ని అడిగితే. జగదీశ్వరి, ఆ స్వామికి ఒక మంచి సంబంధం చూడరాదు? ఏదో వాడికి 3 ముళ్ళు వేయించావనుకో, మనం కూడా 4 రాళ్లు సంపాదించుకోవచ్చు. మొన్ననే కదే కిడ్నీలో 4 రాళ్లు బయటికి తీశారు. సరిపాలా? నువ్వు నోర్మోయ్. చూద్దాం లేక, కానీ ఆ అబ్బాయి పేరుతో మనం వ్యాపారం చేయడం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించు. దీంట్లో వ్యాపారం ఏముందమ్మా? మనమే లేకపోతే వాడు సన్యాసుల చెట్లంటా పుట్లంటా తిరుగుతూ దిక్కులించవచ్చు వచ్చేవాడు. మనమే వాడికి మంచి ఫ్యూచర్ ప్లాన్ చెప్పాం. దానికి ఫీజు అనుకోవచ్చుగా. అంతే అంతే. అమ్మో, అంతే అంతే అంటే మళ్ళీ నన్నే అంతే అన్నారని వచ్చినా వచ్చేస్తాడు. ఆ అబ్బాయి రూమ్ లోకి వెళ్ళొస్తున్నావా అమ్మా? అవునత్తయ్యా. నీకు వాడి రూమ్లో పనేంటే? ఏమంటున్నాడు అక్షర? పెళ్ళికి సరే అంటున్నాడా? నీ ఫోటో తగలేశాడని చెప్తే రియాక్షన్ ఎలా ఉంటుందో. ఏయ్, నిన్నేనే. ఏమన్నాడు? వాడు అడుగుతున్నాడుగా, చెప్పు. ఆ, ఆ, నేను పెళ్లి కొప్పిద్దామనే వెళ్ళాను అత్తయ్య, కానీ నిద్రపోతున్నారు. డిస్టర్బ్ చేయడం దేనికని వచ్చేసా. మంచి పని చేశావమ్మా. ఈసారి నిద్ర లేవగానే వెళ్ళు, పెళ్లి కొప్పించు. ఒప్పుకుంటాడులే నాన్న. ఇందాక బయటికి తీసుకెళ్లి బ్రెయిన్ వాష్ చేశాం. ఏం చేసావురా? ఏదో చేశానులే అమ్మా. వస్తున్నారు వస్తున్నారు. అదిగో అక్క, వారు వచ్చేస్తున్నారు. లేలే. రాబాసు, వచ్చి కూర్చో. నేను కూర్చోడానికి రాలేదు, మీతో కబుర్లు చెప్పడానికి రాలేదు. మళ్ళీ ఫింగర్ ప్లాన్ ఏదో వేసినట్టుంది. పోనీ ఎందుకొచ్చారో చెప్పండి బాబు. చెప్పాను కదా, నేను మెల్లగా మీతో కబుర్లు చెప్పడానికి రాలేదని. చెప్పావు కదా బాబు, చెప్పిందే మళ్ళీ ఎందుకు చెబుతావు? ఏంటి పెద్దయినా విసుక్కుంటున్నావు? ఆయన బుద్ధి బూడిదైందిలే బాబు. మీరు చెప్పండి. చెప్పండి అంతే స్వామి, ఎందుకొచ్చారు? భార్యాభర్తల వ్రతం అయింది కదా. అవును. ఇప్పుడు ఇంకొక వ్రతమా? అవును. ఇప్పుడే హస్తలక్ష్మి నా కలలో కనిపించింది. హస్తకళా పూజ చేయించమని చెప్పింది. హస్తకళ పూజ అంటే? ఇందాక జరిగిన భార్యాభర్తల వ్రతానికి ఎక్స్టెన్షన్. ఈ పూజలు వ్రతాలు ఏంటి బస్సు? బోరు. ఆపో. హస్తలక్ష్మి మాటని వెటకారం చేస్తే చాలా ప్రమాదం. చూడండి. చెప్పండి. ఆంటీ గారు, మీరు కూడా. చెప్పు నాయనా. మీ ఇద్దరు కుడి చేయి అరిచేతికి వేళ్లతో సహా ఎరుపు రంగు వేసుకోండి. ఐ మీన్ లిప్స్టిక్ రాసుకోండి.
నేను పూజ స్టార్ట్ చేస్తాను. పెదాలకి వేసుకునే లిప్టిక్ లిప్టిక్ కాదత్తయ్య, లిప్స్టిక్. ఏదో ఒకట్లేవి అరచేతికి రాసుకోమంటాడేంటి జగదీశ్వరి? ఏం చెప్తామక్క, ఆ అబ్బాయి ఏం చెప్తే అది చేయడం తప్ప ఏమీ చేయలేం. అంతే అంతే. పిలిచారా? ఆహా, లేదు స్వామి, ఏదో ఊరికే అన్నానంతే. ఐ సీ. పదండి అత్తయ్య, స్వామి చెప్పినట్టు కుడి చేతి ఎడం చేతి వేళ్ళకి లిప్స్టిక్ పెట్టుకుందాం. పదండి. ఆ, పద పద. ఉమ్, మళ్ళీ ఏదో ఐడియా వేస్తున్నట్టుంది. ఈ ఐడియా ఏం మారుస్తుందో. ఈ అబ్బాయి చేసే వ్రతాలన్నీ విచిత్రంగా ఉంటున్నాయంటే? ఏమోనత్తయ్య, కానీ పాపం ఆయన మంచోడత్తయ్యా. ఏ మంచో ఏమో. ఈ వ్రతాలేంటో చేయకపోతే ఏమవుతుందోనని భయం. చేస్తే మంచి జరుగుతుందని ఆశ. అవును తప్పకుండా మంచి జరుగుతుంది అత్తయ్య. అవును, పాపం అబ్బాయిని చూస్తే చాలా నిష్టగా ఉన్నట్టు అనిపిస్తాడు. అవును, హ్యాండ్సమ్ కూడా. హ్యాండ్ ఏంటి సమ్మేంటే? ఆ, ఆహా, అదే ఆ హ్యాండ్ అంటే చెయ్యి కదా, చేతికి రంగేసుకోమంటున్నాడేంటి అంటున్నాను. అలాగా? అమ్మయ్యా, ఈవిడికి ఇంగ్లీష్ రాదు. రాకపోవడమే మంచిదైంది, లేకపోతే అందగాడు అన్నానని అర్థమైతే చచ్చేదాన్ని. పద, పూర్తయింది. నాది పూర్తయింది. ఏంటో పెదాలకు వేసుకోవాల్సిన దాన్ని అరచేతికి వేయమన్నారు. పదండి, ఇప్పుడు ఏం చేస్తారో ఏంటో. పద. ఈ హస్తకళా పూజ ఏంటే? వచ్చేసారా? రండి రండి. చేతులకు ఆ లిప్స్టిక్ ఏంటమ్మా విడ్డూరం కాకపోతే? వాడు చెప్పటం మీరు చేయడం. కార్తికేయ, 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 కార్తికేయ. సారీ స్వామి. వ్రతాన్ని వెటకారం చేయడం హస్తలక్ష్మి సహించదు.
నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? దేవుళ్ళని ప్రశ్నించేవాడివయ్యావా? దేవతల్ని విమర్శించేవాడివయ్యావా? అక్షర గారు, సార్. ఆంటీ గారు, ఆ బాబు చెప్పండి. మీ పెళ్లిలో చదివిన మంత్రాలు మీకు గుర్తున్నాయా? ఆ, అప్పుడెప్పుడో 35 ఏళ్ల క్రితం. ఇప్పుడు గుర్తులేవు బాబు. మీకు ఆ, నాకసలు ఆ, నాకసలు ఆ, గుర్తులేదు. ఇంకా నయం, పెళ్ళే కాలేదు అనలేదు. అవును, కాలేదని నిజం చెప్పేస్తే వద్దులే. పెళ్లి మంత్రాలు సంస్కృతంలో సూపర్ స్పీడ్లో చదవడం వల్ల ఎవ్వరికీ అర్థం కావు. అదే తెలుగులో చదువుతుంటే అందరికీ అర్థమయ్యేది, గుర్తుండిపోయేది. ఆ, ఇప్పుడు పెళ్లి మంత్రాల సంగతి ఎందుకు బాబు? అవసరం మేడం. పెళ్లి మంత్రాల్లో కష్టాల్లో సుఖాల్లో తోడుగా ఉంటానని ప్రమాణం చేస్తారు. కాని మీ భర్తలు అలా ఉన్నారా? చెప్పండి, అలా ఉన్నారా అని అడుగుతున్నాను. చెప్పండి ఆంటీ గారు, ఉన్నారా? ఈ అమ్మాయి ఏంటి నన్ను పట్టుకుంది? ఈయన మొన్నటిదాకా బెంగళూరులోనే ఉన్నాడు బాబు. అసలు నన్ను ఎక్కడ పట్టించుకున్నాడు బాబు? వామ్మో, ఇప్పుడు ఇలాగే నన్ను కూడా అడుగుతాడేమో. ఏం చెప్పను? పట్టించుకోలేదంటే ఈయన ఎందుకు పట్టించుకోలేదే, నీ చుట్టూ ఉపగ్రహాల్లో తిరగలేదా అంటాడు. అవును బాబు, ఈయన అసలు నన్ను పట్టించుకోలేదు. ఐ సీ. అక్షర గారు, సార్. మీరు చెప్పండి. ఆ, పట్టించుకున్నారు సార్. అదేంటి? తలకాయేమో కాదంటుంది, మాటేమో అవునంటుంది. ఆ, ఆ, క్లారిటీగా చెప్పండి. ఏయ్, ఏంటి తల అడ్డం గోపుతున్నావు? కార్తికేయ గారు, భార్య అంటే ఎవరు? ఎండన పడి వచ్చినప్పుడు ఏసీలాగే కాదు, ఒళ్ళు మండితే ఆ ఏసీతోనే షార్ట్ సర్క్యూట్ చేసి చంపేయగలదు. జాగ్రత్త. భార్యలంటే చులకనగా చూసే భర్తలని శిక్షించడమే ఈ హస్తకళా పూజ. అంటే ఏం చేయాలి బాబు? నీ భర్తని నీ కుడి చేత్తో లాగిపెట్టి కొట్టాలి. నీ అరచేతి ముద్ర నీ భర్త చెంప మీద పడాలి. ఇదెక్కడ న్యాయం అమ్మాయి? ఓ సారీ సారీ అబ్బాయి, తనని నేను బాగానే చూసుకుంటున్నాను కదా. ఎక్కడ చూసుకుంటున్నావు? అబద్ధం బాబు, నేను ఇప్పుడే కొడతాను. అబ్బా ఆపండి. మీకు గుండెపోటుందా? ఆ ఉంది, అయినా సరే ఆగితే ఆగింది, నేను కొడతాను బాబు. అక్క నువ్వుండు. బాబు, ఈ వ్రతం కొంచెం హింసాత్మక ధోరణిలో ఉంది. ఆ, ఇంకేదైనా? అందుకే మేడం, ఆంటీ గారిని నెమ్మదిగా వాళ్ళాయన చెంప మీద ముద్ర వేయమంటున్నాను. ఆంటీ గారు, మీరు కానివ్వండి. ఈ వ్రతం కొంచెం హింసాత్మక ధోరణిలో ఉంది. ఆ, ఇంకేదైనా? అందుకే మేడం, ఆంటీ గారిని నెమ్మదిగా వాళ్ళాయన చెంప మీద ముద్ర వేయమంటున్నాను. ఆంటీ గారు, మీరు కానివ్వండి. ఇప్పుడు నన్ను కొట్టిస్తుందేమో. ఇక్కడి నుంచి జంప్ అవ్వాలి. కార్తికేయ, ఆగు. తప్పించుకోవాలని చూడకు. ఈ సీనియర్ సిటిజన్ సంగతి తర్వాత. ముందు మీ భర్తని చెంప మీద కొట్టండి. అదేంటి బాసు, ఎప్పుడో 10 ఏళ్ల క్రితం పెళ్లి జరిగితే ఇప్పుడు కొట్టడం ఏంటి? దశాబ్దం పాటు దాంపత్య జీవితానికి రివ్యూనే ఈ హస్తకళా వ్రతం. కానివ్వండి అక్షర గారు, కానివ్వండి.
ఏంటది బొగ్గ మీద గోరింటాకు పెట్టినట్టు ఒకసారి ఇటు చూడండి